వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. కోడిగుడ్లంటే చాలా మందికి ఇష్టమే. కొందరు వాటిని ఉడకబెట్టి తింటే, ఇంకొందరు ఆమ్లెట్ వేసుకొని, ఇంకా కొందరు కూరగా చేసుకొని తింటారు. అయితే ఎవరు ఎలా తిన్నా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో మాత్రం మనం ఓ విషయాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేంటంటే, ఒక కోడిగుడ్డు ఉడికేందుకు మహా అయితే 10 లేదా 15 నిమిషాల సమయం పడుతుంది. అది కూడా మనం పెట్టే మంటను బట్టి ఉంటుంది. కానీ అసలు గుడ్డును సరిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా? ఇదే విషయంపై జే కెంజీ లోఫెజ్ ఆల్ట్ అనే ఓ అమెరికన్ చెఫ్ ప్రయోగం చేశారు. ఆయన చేసిన ప్రయోగం ద్వారా ఏం తెలుసుకున్నారంటే, కోడిగుడ్డు తెల్లసొన ఉడికేందుకు దాదాపుగా 82 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. అదే దాని లోపల ఉన్న పచ్చసొన ఉడికేందుకు మాత్రం అంతకన్నా తక్కువగా, అంటే 76 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే అవసరమవుతుందని చెప్పారు. ఈ క్రమంలో గుడ్డును ఉడకబెట్టే కొద్దీ ఒక్కో నిమిషానికి అందులో వచ్చే మార్పులను ఆయన రికార్డ్ చేశారు. ఆ రికార్డు వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్డును ఉడకబెట్టినప్పుడు 1 నుంచి 3 నిమిషాలలో గుడ్డు ఇంకా పచ్చిగానే ఉంటుంది, కానీ పచ్చసొన విడిపోయి ద్రవంగా మారుతుంది. తెల్లసొన అలాగే జిగురుగా ఉంటుంది. 5 నుంచి 7 నిమిషాల్లో గుడ్డు పచ్చసొన గట్టిగా మారుతుంది, కానీ తెల్లసొన ఇంకా ద్రవంగానే ఉంటుంది. 9 నుంచి 11 నిమిషాల్లో పచ్చసొన బాగా ఉడుకుతుంది. తెల్లసొన గట్టిగా మారి జిడ్డుగా ఉంటుంది. 13 నుంచి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది. తెల్ల పచ్చసొనలు రెండు హాట్ బాయిల్ అవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సదరు చెఫ్ ఏమన్నారంటే, ఒక కోడిగుడ్డును హాట్ బాయిల్ చేసేందుకు కనీసం 13 నిమిషాల సమయం పడుతుందట. అది ఎక్కువ మంట పెడితే 9 నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుందని అంటున్నారు. కనుక హాట్ బాయిల్ ఎగ్ తినాలనుకునే వారు కనీసం 13 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తే చాలు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.